చియాంగ్ మైలో ఉన్న బస్ స్టేషన్ టెర్మినల్ 1కి వచ్చాము. ఇంత పెద్ద ఊరికి ఇంత చిన్న టెర్మినల్ అనుకుంటారు మీరు, కాదు. ఇది బస్ టెర్మినల్, చెప్పినట్టు బస్ టెర్మినల్ 1 ఇది. పెద్ద పెద్ద బస్సులు నాకు తెలిసి ఇక్కడ రావు. చూడండి, ప్లాట్ఫామ్ మీద కార్లు అవన్నీ పెట్టేశారంటే ఎంత రద్దీగా ఉండదు. ఎందుకంటే చూద్దాం అసలు ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఏంటో, ఏమేం బస్సులు ఉన్నాయో. చియాంగ్ మై, బాంతవై, సరపి, ఇదేంటి అర్థం కావట్లా. చియాంగ్ మై పియాంగ్లాంగ్. సో నాకు తెలిసి ఇక్కడ బస్సులు లేవు. ఈ ఊరికి 3 టెర్మినల్లు ఉన్నాయంట. సో దానిలో వచ్చేసి ఇది టెర్మినల్ 1. ఇదిగోండి చియాంగ్ మై లంఫూన్ అంటే ఇక్కడ నుండి 1 అవర్ అనుకోండి. చియాంగ్ మై తువాంగ్ చాంగ్, చియాంగ్ మై హార్డ్ డైటో, ఇవన్నీ ఏంటంటే 1-2 అవర్స్ దూరంలో ఉన్నాయి ప్లాట్ఫామ్లు. అసలు చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఇది. మేబీ బస్సులు కూడా అన్ని రావనుకుంటా. మేబీ ఇంకా 3 టెర్మినల్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని మొత్తం అబాండన్ చేసేసి అలా చేశారు. కానీ జనాలు ఉన్నారు. ఇది ఇన్ఫర్మేషన్ ఇక్కడ చియాంగ్ మై ఫ్యాంగ్ తవాన్. సో మనకేంటంటే, నాకు తెలిసి నేను వెళ్ళాల్సింది నెక్స్ట్ చియాంగ్ రాయి. సో నాకు తెలిసి అదిగోండి ఇక్కడ చూసారా, దగ్గర 1-2 అవర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. చియాంగ్ మై హడ్ డాయిటౌ 136 కిలోమీటర్స్ అంట. అది చూడండి 17 కిలోమీటర్లు, ఇది చూడండి 18 కిలోమీటర్లు. సో ఇదేంటంటే మోర్ దెన్ లోకల్ అండ్ డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ అని చెప్పచ్చు. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఇదని. ఇది ఇక్కడ టూరిస్ట్ మ్యాప్ ఆఫ్ చియాంగ్ మై అని ఇచ్చాడు. సో ఇదేంటంటే మరి అటు సైడ్ ఏమన్నా తెలియదు. ఇటు సైడ్ నుండి 8 ఉన్నాయి, మరి ఇటు సైడ్ ఏమన్నా తెలియదు. నాకు తెలిసి ఇటు సైడ్ ప్లాట్ఫార్మే లేదు, కంప్లీట్ బిస్కెట్. స్టేషను, టికెట్, ఇయే బస్సులు బయలుదేరేది. మే క్యాంపాంగ్ విత్ హాట్ స్ప్రింగ్స్ అంట. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయంటే అది టేక్ ఆఫ్ ఎవ్రీ 30 minutes 2 hours అంట కింద రాసాడు. అది టైం టేబుల్. సో ఇక్కడ దగ్గర అటుకి పెట్టాడు. నాకు తెలిసి ఇక చియాంగ్ రాయి ఇటు దూరంగా వెళ్ళాలంటే ఇక ఈ బస్ స్టాండ్ మర్చిపోవడం మనం. నేను ఇంకా ఏంటంటే విత్ ఇన్ నార్త్ సైడ్ ఎన్ని వెళ్ళాయి, దగ్గర ఊళ్ళలో 2-3 అవర్స్ వెళ్ళాయి అని ఇక్కడ అనుకున్నా. కాదు, ఇది మోర్ దెన్ సిటీ టెర్మినల్స్ కూడా ఇలా ఉండదు. సిటీ బస్సులు కూడా వస్తాయో తెలియదు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ సిటీ టెర్మినల్ అంతా సిటీ బస్సులన్నీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎక్కువ. సో అది ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా వేరే దానికి చెప్పలోకి ఎంట్రీ చేయడం. ఇంకా బండి ఇక్కడ పార్క్ చేసేసి ఎంత ఖాళీగా ఉంది. కొంప తీసి ఇక్కడ బస్సులు రావు కదా. సో ఇక్కడ చూసారా అన్ని బ్యాంకాక్ ఉన్నాయి. ఇక్కడ శ్రీరామ్ అని రాసింది, మరి ఏంటి అది? చియాంగ్ మై హువాహిన్. ఇది ఎక్కడోగా హువాహిన్ అంటే నాయన, అది హువాహిన్ అంటే ఆల్మోస్ట్ సౌత్ అది. సో ఇక్కడ ఇది బ్యాంకాక్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు బస్సులు వస్తున్నాయా, ఇది టెర్మినల్ 2. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయా బండ్లు పెట్టేసి. ఇప్పుడు చూడండి 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఇక్కడ వరకు బ్యాంకాక. మళ్ళీ 7 నాకోన్ రతచీనా, ఇది కూడా ఎక్కడో బ్యాంక్ అటు సైడే. మళ్ళీ ఇటు చూడండి 8, 9, 10 అన్నీ బ్యాంకాకే. గమ్మత్ ఏంటంటే ఈ టెర్మినల్ 2 దీనికి రోడ్ అవతలే టెర్మినల్ 3 ఉంది, అది టెర్మినల్ 3 ఉంది. సో ఇది కొంచెం పెద్దగా ఉంది. టెర్మినల్ 1 తీసిన అసలు బస్ స్టాండే కాదు, ఇక్కడ కొంచెం బస్సులు నడుస్తున్నాయి. అదొక మంచి విషయం. ఎంత ఇంకొన్ని నిమిషంలో కట్ చేశారు. ఇదిగోండి బస్ స్టేషన్కి ఆపోజిట్ 7-Eleven ఇక్కడ కూడా. అవన్నీ ఎటైపోయింది బ్యాంకాకేనా. ఇటేమో నాకోన్ సబాను, మళ్ళీ ఇది నాకోన్ సబాను, ఇక్కడేమీ లేదు. మళ్ళీ బ్యాంకాక్, కాన్కయన్ అంతా బస్సుల సర్వీసులు అని ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇది ఏంటంటే సౌత్ వెళ్ళి అనుకుంటా. ఇక్కడ నుండి చియాంగ్ మై నుండి
సౌత్కి వెళ్ళేవి. బ్యాంకాక్ సైడ్, బ్యాంకాక్, ఇంకా సూరత్ పానీ. హువాహిన్ అంటే సూరత్ పానీకిను బ్యాంకాక్కి మధ్యలో ఉంటుంది. కోంకాయన్ అంటే ఇది అటు సైడ్, వెస్ట్ ఆఫ్ థాయిలాండ్. సో ఇది బ్యాంకాక్కి వెళ్ళే బస్సులన్నీ నెంబర్ 2 టెర్మినల్ నుండే మొదలవుతాయి అనుకోండి. ఇక్కడ చూడు మొత్తం ఇవన్నీ అన్నీ బ్యాంకాకే. ఇదిగోండి బ్యాంకాక్. అసలు ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నది తెలియదు కానీ ఫిట్ సన్లోక్ బస్సులు ఇక్కడ ఆగుతున్నాయి. మరి ఎన్ని బ్యాంకాక్ ఫిట్ సన్లోక్. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ మొత్తం టోటల్ 32 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 32 ప్లాట్ఫామ్స్లో ఒక 25 పైన అన్ని బ్యాంకాకే. ఇక్కడ మాత్రం చియాంగ్ రాయ్ ఇచ్చాడు. సో అది చియాంగ్ రాయ్ 32, 33 అంట. ఇదిగోండి వెల్కమ్ టు చియాంగ్ మాయ్ అని ఉంది. ఇది లోపల కూర్చుంటాకి. మీకు అది చూపిస్తాను. ఇది చూడండి మొత్తం సుఖతాయ్ ఫిన్సన్ చియాంగ్ మాయ్ బ్యాంకాక్ 7:20 PM. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళు ఒక్కొక్క టెర్మినల్ బుక్ చేసినట్టున్నారు. ఇక్కడేమో శ్రీరామ్ అంట, మొత్తం శ్రీరామ్ ట్రావెల్స్ అండి కొంప తీసి. చూడండి శ్రీరామ్ అంట. ఇదిగోండి ఇది మన టెర్మినల్ 2లో నుంచినా మీకు ఆపోజిట్ కనపడుతుందా, అదే టెర్మినల్ 3. మీకు అది కనపడుతుంది ఆ బిల్డింగ్, అదే టెర్మినల్ 3. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, ఇది అయిపోగానే అక్కడికి వెళ్తాం. అదే అడుగు చూపిస్తాను, ఎందుకంటే దీని మీద కొంచెం మోడర్న్గా ఉంది. అది కొత్త కట్టారేమో. నా ఉద్దేశంలో చియాంగ్ మాయ్కి తీసేయండి, ఫస్ట్ టెర్మినల్ తీసేయండి. సెకండ్ టెర్మినల్లో అన్నీ బ్యాంకాక్ వెళ్తాయి. థర్డ్ టెర్మినల్లో ఎక్కడికి వెళ్తాయని చూడాలి. ఇదిగోండి చియాంగ్ మాయ్ నుండి ఏమి వెళ్తాయి బ్యాంకాక్ 9 వీడి దగ్గర ఈ ఇందిరా టూర్ అనే ట్రావెల్స్ వాడు 9 ఉంది. బట్ కౌంటర్ క్లోజ్ చేసాడు, ఎత్తేసాడే ఏంటి. ఏదో థాయ్ శ్రీరామ్ అంట, థాయ్ శ్రీరామ్ ట్రావెల్సా బ్యాంకాక్ వెళ్ళేది. కావుసాన్ రోడ్ ఇదంతా వాడిది. థాయ్ శ్రీరామ్ ట్రావెల్స్ వాడిది అనమాట. ఇక్కడ కూడా అదే అడ్డ మొత్తం సగం బస్ స్టాండ్ థాయ్ శ్రీరామ్ వాడిదే ఉన్నట్టుంది. థాయ్ శ్రీరామ్ అంట, వెరైటీగా ఉంది పేరు. ఇదిగోండి ఇదంతా తక్ సుఖతాయ్ ఫిన్సన్లకు రమ్మ లాంసాకు షుంపే కోన్కాయన్. లాంసాక్ కోన్కాయన్ 7 బస్సు కోన్కాయన్కి. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం వెస్ట్ సైడ్ వెళ్ళాలంటే ఇది చూడండి ఇదంతా మళ్ళీ ఇదే. ఇటు సైడ్ 9 ఉంది. ఇక్కడ మళ్ళీ వేరే ట్రావెల్స్ 8 కూడా ఉంది. 8, 9 ఉన్నాయి. ఇక్కడ ఇందిరా టూర్ అక్కడ ఉంది, ఇందిరా టూర్ ఇక్కడ ఉంది. ఇందిరా టూర్ అక్కడ చాలామంది క్లోజ్ చేసిన. అదిగో ఫ్రమ్ చియాంగ్ మాయ్ టు నాంకాయ్ 1 డైరెక్షన్ అవైలబుల్ అంట. చిన్న మినీ మార్ట్, రెస్ట్ రూమ్స్. సో ఇది కొంచెం పాత మాసీగా ఉంది. ఇక్కడేమో లోకల్ బస్సులు అనుకుంటా. ఇదిగో ఫిట్సన్లోక్ సుఖతాయి ఫిట్సన్లోక్ మనం వచ్చాం కదా. అంటే మనం చియాంగ్ రాయ్ వెళ్ళాలంటే ఇదంతా ఏంటి టెర్మినల్ 2 ఏంటంటే బ్యాంకాక్ సైడ్ వెళ్ళేవి. సౌత్ చియాంగ్ మాయ్ నుండి సౌత్కి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ మొదలవుతున్నాయి. టెర్మినల్ 3కి వచ్చాము. ఇదే టెర్మినల్ 3 బిల్డింగ్. ఆపోజిట్లోనేమో టెర్మినల్ 2 ఉంది. సో అది పాతది కొంచెం మోడర్న్ లాగా ఉంది. అంటే మేబీ ఇది కూడా కట్టి పుష్కరం అయి ఉంటుందేమో. సో ఇది టెర్మినల్ 3. దీని ఆపోజిట్లో చూడండి ఎంత హై రైజ్ బిల్డింగ్, ఒక 30 అంతస్తుల బిల్డింగ్, అపార్ట్మెంట్, హై రైజ్ అపార్ట్మెంట్ సుపాలయ అంట. ఇటు పక్కన హోటల్స్. సో ఇదేంటంటే నేను గమనించింది ఇక్కడే ఈ టెర్మినల్ 3లోనే హడావుడి ఉంది. టెర్మినల్ 2లో బ్యాంకాక్ వెళ్ళే బస్సులు అవి ఉన్నాయి కానీ ఒక 4-5 ఉన్నాయి. కానీ ఇటు సైడే అసలు చూడండి ఎన్ని బస్సులు బ్యాంకాక్. ఇక్కడ కూడా ఉన్నాయి బ్యాంకాక్ చియాంగ్. అసలు మరి అక్కడ లేనిదేంటి ఇక్కడ ఉందేంటో చూద్దాం. అసలు బ్యాంకాక్ వెళ్ళే బస్సులు ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే చియాంగ్ మాయ్ నుండి రోజుకి 5 ట్రైన్లు మాత్రమే ఉన్నాయి బ్యాంకాక్కి. సో బ్యాంకాక్కి 5 ట్రైన్స్ మాత్రమే, 5 or 6 ట్రైన్స్ మాత్రమే.
సో ఇది కొంచెం నీట్గా ఉంది, కొంచెం లైవ్లీగా ఉంది. సో ఇది ఎంట్రన్స్. రాగానే ఇక్కడ చూడండి, అప్పు అసలు హడావుడంతా ఇక్కడే ఉంది. ఇదేమో బ్యాంకాక్ ర్యాంక్ చిట్ మాచిట్. ఇది విఐపి 12. ఇది కొంచెం స్కామర్స్ లాగా ఉంటారు. ఇదేంటంటే విఐపి అని డబ్బులు దొబ్బుతారు. ఇదేమో కంపెనీ వాడిది బస్ టికెటింగ్. మరి ఇది ఎక్కడదో అనేది మెన్షన్ చేయలే. ఇదిగోండి, ఇదేమో ఇంకో కంపెనీ బ్యాంకాక్ బస్ లైన్ అనే కంపెనీ. ఇది కొంచెం బిజీగా ఉంది. ఇది 6 అనుకుంటా. సో చూద్దాం ఏంటనేది. ఇవన్నీ విఐపి అంటే వాడు జఫాద్ అంతా. సో ఇక్కడ వచ్చేసి 12తో టైఅప్ అయ్యి ఉన్నట్టున్నాయి. అన్ని బ్యాంకాక్ విఐపి బస్సులే. లాస్ట్ బస్ వచ్చేసి 8:45 ఉంది. నాకు వద్దులే అక్క, బ్యాంకాక్ ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను. అదిగోండి, బ్యాంకాక్, చోన్బురి, పటాయా, ర్యాగాన్, ఓబాన్. సో ఇక్కడన్నీ బ్యాంకాక్ వెళ్ళే బస్సులు. అదిగోండి, సుఖతాయ్, కాన్ కాయన్, ఉడోన్, నాంకాన్. సో 9 బస్సులు ఉన్నాయి బ్యాంకాక్. ఇక్కడ కూడా బ్యాంకాక్ వ్యవహారం. కాబట్టి ఈ ప్రైవేట్, అదేమో గవర్నమెంట్ అది ఉంటుంది. గవర్నమెంట్ బస్సులు ఏమి ఉంటాయి. అదే గవర్నమెంట్ ఏంటి నాకు ఉందా. అక్కడ కూడా ఇవే ఉంది, కాకపోతే డిఫరెంట్ కంపెనీలు. ఇక్కడ డిఫరెంట్ కంపెనీలు 8 దాకా ఉన్నాయి. ఓపెన్ వెల్కమ్ అంట. ఇదిగోండి, ఇక్కడ కూడా అన్నీ ఇవే. అసలు లోపలికి వచ్చి చెప్పబోతుగా ఏముంది అనేసి లోపలికి వచ్చాం. ఇదేంటి వెరైటీగా ఉంది బస్ స్టేషను. ఇక్కడ కూడా బ్యాంకాక్ కొట్టుడే. ఇది చూడండి, సుప్రీం అంట. ఏదో సుప్రీం క్లాస్ అంట. ఈ కంపెనీ ఒకటిది. మరి ఆ కంపెనీ ఏంటి మాకు తెలియట్లా. ఇక్కడ కూడా బ్యాంకాక్ కొట్టుడే. బ్యాంకాక్ ఇది చూడండి ఎంతమంది ఉన్నారు. నాకు తెలిసి అక్కడికంటే ఇక్కడ ట్రావెల్స్ కొంచెం లైవ్లీగా ఉన్నట్టు ఉన్నాయి. అందుకనే జనాలు చూడండి. అక్కడ జనాలు ఎవడో లేదు, ఏగలతో. అంటే అక్కడ కూడా ఉన్నారు, బట్ ఇక్కడ కంపేర్ మీద ఇక్కడ చూస్తే ఇదిగోండి బ్యాంకాక్, హువా హిన్ బ్యాంకాక్. నాకు రతసీన. ఏంటిది బొట్టుగా ఉంటుంది. బయట చూస్తే భారీగా ఉంది. ఇదేమో మరి బుట్టగా ఉంది. అసలు టెర్మినల్ 2లో సగం కూడా లేదు. ఇది వెరైటీగా అనిపిస్తుంది అంతే. అదేమో 33 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇది ఉబోన్ రస్తా అని అంతా అయిపోయినట్టు ఉంది. వెళ్ళిపోతానంటున్నారు చాలామంది. ఇదిగో ఫిక్సన్లోకి బ్యాంకాక్ ఫెట్ ప్రసెట్ అంట 7కి. ఓకే, అక్కడ ఏపీ లేదు హోటల్. నెక్స్ట్ అది 5, ఇది 6. ఉబోన్ రత్తాని అనే బస్సులు ఇక్కడ వెళ్తాయి. ఇదిగో బ్యాంకాక్, ఫిక్సన్లోకి బ్యాంకాక్, టాటా బ్యాంకాక్. ఇవన్నీ బ్యాంకాక్ అవ్వాలి. కాకపోతే ఇది లైవ్లీగా ఉంది. కొంచెం జనాలు ఉండి. నాకోన్ చాయ్ టూర్ అంట. చూడండి, వినాయకుడు నిన్న గమనించలేదు నేను. వినాయకుడు ఇలా పడుకుని చాలా బాగుంది. చిన్న హోటల్ లాగా ఉంది. సో ఫుడ్కి ప్రాబ్లం లేదు, ఇక్కడ వచ్చి తినచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో మినీ మార్ట్ చిన్నది, బిస్కెట్లు ఇవన్నీ నైట్ పూట. మరి 12 గంటలు కూర్చోవాలంటే బస్సుల్లో. ఇది ఏంటంటే చెకింగ్ పాయింట్ అంటే ఇది. మరి ఏంటో తెలియదు ఏ చెకింగ్ పాయింట్. ఇదిగోండి అన్నీ బ్యాంకాకే. సో టెర్మినల్ 2 ఏమో పాతది, టెర్మినల్ 2 ఏమో కొంచెం కొత్తగా కట్టి మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. ఇది చాలా చిన్నది, దానిలో సగం కూడా లేదు. ఇది చూడండి, ఇక్కడ వరకు బ్యాంకాక్ 11. మళ్ళీ ఇదంతా రెస్టారెంట్కి ఇచ్చాడా. ఇదంతా రెస్ట్ రూమ్స్ రెస్టారెంటా. మళ్ళీ ఇక్కడ ఈ టేబుల్ 11 అయితే మళ్ళీ అది కూడా టేబుల్ 12, 13, 14, 15. ఇదిగోండి లువాంగ్ ప్రభాంగ్. ఎక్కడ ఇవన్నీ బ్యాంకాకే. తుంగ్చాంగ్, బ్యాంకాక్ మేసోద్, 18 ప్లాట్ఫామ్స్. చూద్దాం 18. అదేమో 33 ఉన్నాయి కదా. ఇదేమో కొంచెం చూడండి, NCA గోల్డ్ క్లాస్ అంట. టికెట్ వేలలో ఉంటుంది. చూసారుగా డ్రైవర్ కూడా అంత ఫాస్ట్. సో
మరి చియాంగ్ రాయ్ లే బస్సులు ఎక్కడరా? ఏదో బిస్కెట్ అయ్యే ఉంది నాకు. ఇక్కడ కూడా ఉన్నాయి ప్లాట్ఫామ్లు. ఇది కూడా బ్యాంకాక్, అన్ని బ్యాంకాకే. మరి పైకి వెళ్ళడా లేదా అంటే పైన ఏమీ లేదు చెప్పాలంటే, బేసిక్గా నవ్వుతారు కానీ పైన ఏమీ లేదు. ఎందుకంటే పైన ఒక చియాంగ్ రాయ్ ఊరు, మిగతా అన్ని కిందకే ఉన్నాయి. సో ఇది అంతే, చియాంగ్ చాంగ్. ఇదిగోండి ఫుకెట్ అంట. ఎక్కడ ఫుకెట్, ఎక్కడికి రా? చాంగ్ శాంగ్. అదిగోండి చియాంగ్ రాయ్. అమ్మయ్య, ఇక్కడ ఉంది. ఒక్క చియాంగ్ రాయ్ ఇచ్చాడు. అది వ్యవహారం. మొత్తం 21 ప్లాట్ఫామ్లు. దాని మీద చిన్నది, కాకపోతే లైబ్రరీగా ఉంది, కొంచెం కూర్చుంటాకి డీసెంట్గా. ఇలా చియాంగ్ రాయ్ ఇక్కడ నుండి ఉన్నాయి బస్సులు. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. మరి అక్కడ కూడా ఒకటి ఉంది, అది కూడా కనుక్కోవాలి. చియాంగ్ రాయ్ ఇదిగోండి 9ంటికంట లాస్ట్ బస్సు విఐపి. ఇది కూడా అంతే, బీకేకే అంటే బ్యాంకాకే. సుప్రీం 594 బాట్. ఫిక్సనలోక్, సుఖతాయ్, బురిరామ్, సురిన్, ఉబోన్. సో అది విషయం. ఇది టెర్మినల్ 3 కొంచెం లైవ్లీగా ఉంది దాని మీద. కాకపోతే చియాంగ్ రాయ్ ఒకటే ఇచ్చాడు. మనకి ఆన్లైన్లో చూసుకుని టికెట్లు ఎక్కడ దొరికితే చూసుకోవాలి. ఇక చియాంగ్ మాయ్ బస్ టెర్మినల్ 3 నుండి చియాంగ్ రాయ్ వెళ్ళాలనే వాళ్ళు ఎవరైనా ఇక్కడ బస్ స్టేషన్కి వచ్చి గ్రీన్ బస్ టికెట్ అని ఉంది కదా, సో ఇక్కడ తీస్తారు. ఇది మార్నింగ్ 6:30 AM నుండి ఈవినింగ్ 6:30 PM వరకు మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అంట, వాళ్ళు వెబ్సైట్ ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవడం బెస్ట్. ఉన్నాయి రోజుకి 16 సర్వీసులు ఉన్నాయి వీళ్ళవి. ఇదే కౌంటర్. మీకు బస్ టెర్మినల్ 3లోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఫస్ట్లోనే ఉంటుంది. సో మీకు కౌంటర్ మొత్తం ఏంటి అని ఇదిగోండి, ఇది ఎంట్రన్స్కి పక్కనే ఉంటుంది. సో 7 కౌంటర్లు. ఇక్కడ నుండి మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మాత్రమే చియాంగ్ రాయ్కి బస్సులు ఉన్నాయి. మనకి చియాంగ్ మాయ్ నుండి చియాంగ్ రాయ్కి ఇక్కడ నుండి టెర్మినల్ 3 నుండి మాత్రమే బస్సులు ఉన్నాయి, ఇంకెక్కడికి లేవు. ఇంకా హోటల్ పికప్ ఉన్నాయి అంటే అవి $కి అడుగుతాడు, ఇక ఆశలు రాసిమంటాడు. ఇక్కడ నుండి అంటే మనకి తక్కువలో ఉంది. సో అది ఇన్ఫర్మేషన్. ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్, అది ఇన్ఫర్మేషన్.